పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓటమి విజయం సహజమే కాని ఆరోగ్యకరమైన స్నేహపూర్వక వాతావరణంలో క్రీడాకారులు మెలగాలని అరగొండ మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు కరీం ఆకాంక్షించారు. శనివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అరగొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏబీకే పైమాగం క్రికెట్ టోర్నమెంట్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో విద్యార్థులు ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామ ప్రక్రియలో భాగంగా ఈ క్రీడలు ఎంతో ఔత్సాహికాన్ని ఇస్తాయని అన్నారు. నేటినుంచి 20 రోజులపాటు ఈ టోర్నమెంటులో దాదాపు 30 గ్రామాల నుంచి క్రికెట్ జట్లు పాల్గొంటారని, ఈ టోర్నమెంటును ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించాలని నిర్వాహకులు హరీష్ని వారి మిత్రబృందాన్ని ఆయన సూచించారు. విచిత్రంగా నువ్వు బాగుంటారమ్మా అంతా. మీరు వచ్చేస్తారు క్రికెట్ కిరణ్ వినోద్ నా మీ పైకి అయినా వాళ్ళు పెంచుకుంటారు. చెప్పు నా పైకి వేసండి దర్శనం పిచ్చి ₹5 నిలబెట్టండి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. అంత ఫైనల్లో కలుస్తాం. అరగొండ గ్రామ పంచాయతీ నందు అంబేద్కర్ గారి పైమగం క్రికెట్ టోర్నమెంటు కార్యక్రమాన్ని ఈరోజు అరగొండ హై స్కూల్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువతకి స్ఫూర్తిగా, ప్రతి విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంత ముఖ్యమని చెప్పేసి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలందరూ ఈ వేసవి కాలము అందరూ హాలిడేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా
ఒక యూనిటీగా మన గ్రామం మందు ఈ ప్రోగ్రాం నిర్వహించాలనేసి మేము అనుకున్నాము. అది ఈ అంబేద్కర్ గారి పేరు మీద ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. దానికి మా పిల్లలందరూ కూడా మా గ్రామం నందు ప్రతి ఒక్క విద్యార్థి యువత అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టోర్నమెంట్లు అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఇక్కడ ప్రతి ప్రోగ్రాం కూడా చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ టోర్నమెంటు జరుపుకొని అందరూ ఉత్సాహంగా, మరి ఓటమి గెలుపు అనేది సహజం, గెలుపు ఎంత ముఖ్యమో ఓటమి కూడా దాన్ని అంత స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా సోదరభావంతో మెలిగి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని ఈ టోర్నమెంట్ అయిన వెంటనే వాళ్లకు ప్రైజెస్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్న వారు అందరితో కూడా మేము మళ్ళీ కలిసి ఈ టోర్నమెంట్ అయిన వెంటనే అందరినీ కూడా కలుసుకొని వాళ్లకు ఈ బహుమతి ప్రదాన కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా పిల్లలకి అందరికి కూడా విద్యార్థులు యువతకు అందరికి కూడా వాళ్ళకందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు యువతకి ముందు నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ చదువులో అలాగే ఉద్యోగంలో సమాజంలో ముందుండాలని ఆ ముందు నుంచి కూడా ముఖ్యంగా దళితులకి చారదీసి వాళ్ళకి మంచి చెడ్డ చూసుకొని ప్రతి శుభకార్యాలలోనూ అలాగే ఎవరైనా మరణిస్తే వాళ్ళకి అంత్యక్రియల్లోనూ కూడా భాగమున్నటువంటి మా కరీమన్న గారు ఈరోజు యువతకి ఈ సమ్మర్కి సంబంధించినటువంటి హాలిడేస్లో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ టోర్నమెంట్కి ముందుగా అందరూ పార్టిసిపేట్ చేయాలి, మంచిగా గేమ్స్ ఆడాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని అన్నతో డిస్కస్ చేసినప్పుడు ముందుండి అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని ఈరోజు ఈ ఓపెన్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరిగింది. అలాగే ప్రైజెస్ విషయానికి వస్తే కూడా 10 రూపాయలు అయ్యే ఖర్చునే లేదు, మన పిల్లలు బాగా చేయాలి. ఓపెన్ టోర్నమెంటు ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలో నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయండి. దీన్ని యువతకి ఇక అటు విద్యార్థులందరికీ కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పేసి 40,000 రూపాయలు ప్రైజ్ మనీ ఏదైతే నిర్వహించడం జరిగిందో అందరికీ కూడా సంతోషకరంగా ఉంది. అలాగే ముందుండి కూడా ఇంకా రాబోయే రోజుల్లో మీ నాయకత్వంతో మేమందరూ కూడా నడుస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తూ కరీమన్న గారికి అలాగే వాళ్ళ తనయుడు ఆసిమన్న గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆసిమ్ కరీం గారి కొడుకు. సో ఈరోజు ఈ ఓపెన్ టోర్నమెంట్ ఇక్కడికి సక్సెస్ఫుల్గా రన్ చేయాలనేసి వచ్చాము. సో అందరికీ ఆల్ ది బెస్ట్, ప్లే సేఫ్, బీ స్పోర్టివ్, ఆల్ ది బెస్ట్.